జీవితం కొంతమందికి పుట్టుకతోనే కష్టాలను ఇస్తుంది. అది శాపమే. కానీ జీవితంలో నెగిటివ్ సైడ్ కాకుండా పాజిటివ్ లైఫ్ని కొనసాగించి దేవుడు పెట్టిన కష్టాన్ని ఎదిరిస్తారు కొంతమంది ధీరులు. ఎంతలా అంటే ఆ దేవుడే అసూయపడేలా. అలాంటి గొప్ప వ్యక్తి బెంగళూరుకు చెందిన కేఎస్ రాజన్న. ఇప్పుడు రాజన్న వయసు 65 ఏళ్ళు. బహుశా మీరు ఈయన్ని ఎక్కడో చూశాము కదా అనుకుంటున్నారేమో. ఈయన్ను భారత సర్కారు పద్మశ్రీతో సత్కరించింది. ఆయన చేసిన సేవలు ఎన్నో, కానీ పద్మశ్రీని మించిన గొప్పతనం ఆయనది. ఎందుకంటే జీవితంలో గెలిచారు, కష్టాలను ఓడించారు, ఇంకా చెప్పాలంటే దేవుడినే ఓడించారు ఆయన. రాజన్నకు 11 ఏళ్ల వయసులోనే పోలియో సోకింది. రాజన్న పుట్టింది మాండ్యా జిల్లాలోని కొప్ప గ్రామంలో. 1959 డిసెంబర్ 6న పుట్టారు రాజన్న. పుట్టుకతో ఆయన అందరిలానే ఉన్నారు. కానీ 11 ఏళ్ల తర్వాతే కష్టాలు మొదలయ్యాయి. పోలియో కాళ్ళు చేతులు పని చేయకుండా పోయాయి. ఆ తర్వాత రకరకాల అనారోగ్య సమస్యలు. దీంతో చేతి వేళ్లు కాళ్ళు రెండూ తీసేయాల్సి వచ్చింది. కానీ రాజన్నకు కష్టపడటం ఇష్టం. తనకు తాను జీవితంలో ఎదగాలనుకోలేదు, నలుగురికి దారి చూపించాలనుకున్నారు. ఎందుకంటే వికలాంగులకు సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. సమాజం చిన్నచూపు చూస్తోంది, అంతకంటే ముందు జాలి చూపిస్తోంది. అందుకే వికలాంగులకు శిక్షణ ఇవ్వాలి, వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వాలని తాను కలల కన్నాడు. తాను దివ్యాంగుడినని ఎన్నడూ అనుకోలేదు. రాజన్న కష్టపడి చదువుకున్నారు. ఆ రోజుల్లోనే SSLC చదువుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ కాలేజీకి వెళ్ళలేకపోయారు. కానీ మళ్ళీ తనకు తాను శక్తిని కూడా తీసుకుని మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశారు. ఆ చదువుతో పాటు ఎన్నో పనులు కూడా నేర్చుకున్నారు ఆయన. మొదట పెయింటర్గా ఆయన జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు కంపెనీల్లో పనిచేశారు. ఆ తర్వాత ఫైన్ డిజేబుల్డ్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ స్థాపించారు. ప్రభుత్వం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు మొదట ఆర్థిక సాయం చేస్తున్న సమయంలోనే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు రాజన్న. తన కంపెనీలో మొదట వికలాంగులకు ఉచిత శిక్షణ ఇచ్చారు. అంతేకాదు వారిలో ఎంతో మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసిన కంపెనీలో దాదాపు 500 మంది పనిచేస్తూ ఉన్నారు. ఇక దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి లోన్లు ఇప్పించి సొంత వ్యాపారాలు, కంపెనీలు స్థాపించేందుకు సాయపడ్డారు ఈయన. ఆ తర్వాత వేలాది మందికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ప్రభుత్వ సహకారంతో సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కూడా మొదలుపెట్టి తన కంపెనీలోనే ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు రాజన్న. అయినా సరే అంతటితో ఆగలేదు. దివ్యాంగులకు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు ఆయన. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వం దివ్యాంగుల సంస్థకు కమిషనర్గా నియమించింది. ఆయన ఆ రోజుల్లో తన హోదాను ఉపయోగించుకొని దివ్యాంగుల జీవితాలను మార్చేందుకు కర్ణాటకలో ఎన్నో పాలసీలను మార్చేశారు. వారి జీవితాల్లో వెలుగులు తెచ్చారు. అయితే పారా ఒలింపిక్స్ ఆయన్ను ఆకర్షించాయి. 40 ఏళ్ల వయసులో భారత్కి గోల్డ్ మెడల్ తెచ్చారు. ఆ తర్వాత స్విమ్మింగ్ నుంచి వాకింగ్ వరకు ఎన్నో వాటిలో మల్టీ టాలెంటెడ్గా నిరూపించుకున్నారు. బుక్స్ కూడా రాశారు. ఒకటా రెండా ఆయన చేయలేని పనులంటూ లేవు. 2002లో మలేషియాలో జరిగిన పారా ఒలింపిక్స్లో డిస్క్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించారు. స్విమ్మింగ్లో సిల్వర్ మెడల్ సాధించారు ఈయన. జీవితంలో తనకంటూ డబ్బు సంపాదించుకున్నారు. వాటిని నలుగురికి పంచడం మొదలుపెట్టారు. సమాజ సేవలో పేదలకు సాయం చేయడం నుంచి దివ్యాంగులకు ఎంతో సాయం చేసేవారు. పేదవారికి ఆర్థిక సాయం చేస్తూ బతుకు దారి చూపించడం మొదలుపెట్టారు. అలా రాజన్న తన జీవితం మొత్తం కష్టపడి జీవితంలో ఎదిగి నలుగురికి సాయంగా నిలబడ్డారు. మొదటిసారి 2000వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్ర అవార్డును ప్రకటించింది. ఆ తర్వాత 2003లో ఆయన చేస్తున్న సేవను చూసి విశ్వకర్మ అవార్డు, కెంపెగౌడ అవార్డుతో పాటు 100 అవార్డులు వచ్చాయి. అంతేకాదు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆయన పేరెక్కింది. డాక్టరేట్ నుంచి సాహిత్య పరిషత్ వరకు ప్రతి అవార్డును అందుకున్నారు. 2014లో రాజన్నకు తెలంగాణ చైతన్య సోషల్ కల్చరల్ అవార్డు అందజేసింది. ఇలా వికలాంగుడైనా సరే నలుగురికి దారి చూపిన ఎంతో మందికి ఆదర్శవంతం. చాలా మంది డబ్బు సంపాదిస్తారు, కానీ వారి వల్ల సమాజానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. వారికి వారు సంపాదించుకుంటారు, ఆస్తులు పెంచుకొని చనిపోతారు. కానీ తాము బతికున్నప్పుడు కాదు, చనిపోయినా మనల్ని ప్రజలు గుర్తుంచుకునేలా బతకాలంటారు ఆయన. ఇంతటి గొప్ప వ్యక్తిని 2024లో పద్మశ్రీతో సత్కరించింది కేంద్రం. ఆయన సేవలకు ఈ అవార్డు కూడా చిన్నదే అని చెప్పాలి. కాకపోతే గుర్తించినందుకు ఆయన ఎంతో సంతోషించారు. అదే వేదికను ఉపయోగించుకున్నారు కూడా. దేశంలో దివ్యాంగులు ఎంతో మంది ఉన్నారు. మా మీద జాలి చూపిస్తున్నారు. ఆ జాలితోనే ఏదో సాయం చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఆ సాయం మాకు సరిపోవడం లేదు. దేవుడిచ్చిన శాపాన్ని మోస్తున్నాం. దాన్ని జయించాలంటే మాకు చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలి. అవి ఇస్తే మేము చట్టసభల్లో మాకు మేము పోరాడుతాం. నలుగురి తరపున పోరాడి మంచి సమాజం కోసం కష్టపడతామని కేంద్రాన్ని కోరారు. మరి నాయకులు ఆయన మాట వింటున్నారా లేదా అనేది చూడాలి. ఏదేమైనా రాజన్న మనందరికీ ఆదర్శం. కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ఉండి కూడా సోమరిపోతులు చాలా మంది ఉన్నారు. కానీ రాజన్న చేయని పనంటూ లేదు. ఆయన తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాల్సిందే. మరి రాజన్నపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేఎస్ రాజన్న సమాజ్ సేవ.
ಚಿತ್ರಕಲೆ ಪ್ರತಿಮೆಗಳ ನಿರ್ಮಾಣ, ಈಜು, ಕ್ರೀಡೆ, ಅಕ್ಕಿ ಕಾಲಿನ ಮೇಲೆ ಅಕ್ಷರ ಬರೆಯುವುದು, ನೀರಿನ ಮೇಲೆ ಗಂಟೆಗಟ್ಟಲೆ ಧ್ಯಾನಾಸಕ್ತರಾಗಿ ಯೋಗ ಮಾಡುವ ಮುಂತಾದ ಕಲೆಗಳನ್ನು ಕಲಿತು ಎಲ್ಲ ಅಂಗವಿಕಲರಿಗೆ ಮಾದರಿ ಮತ್ತು ಪ್ರೇರಣೆಯಾದರು. ವಿಕಲಾಂಗ ದಿವ್ಯಾಂಗದ ಕಣ್ಮಣಿಯಾದಂತ ಡಾಕ್ಟರ್ ಕೆ ರಾಜಣ್ಣನವರೇ 2013ರಲ್ಲಿ ಸರ್ಕಾರದ ಅಧಿನಿಯಮ ಅಂಗವಿಕಲ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ವಿಕಲಾಂಗ ವ್ಯಕ್ತಿಗಳ ಮತದ ಆಯುಕ್ತರಾಗಿ ಆಯ್ಕೆಯಾದರು. ತಮ್ಮ ಅಧಿಕಾರಾವಧಿಯಲ್ಲಿ ವಿಕಲಾಂಗ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಸಮಾನ ಅವಕಾಶ ಹಕ್ಕುಗಳು, ವಿಧಾನಸೌಧಕ್ಕೆ ಉಚಿತ ಪ್ರವೇಶ, ಬಸ್ ಪಾಸು, ಪಾರ್ಕಿಂಗ್ ಸೌಲಭ್ಯ, ಉದ್ಯೋಗ, ಶಿಕ್ಷಣದ ಅವಕಾಶಗಳನ್ನು ಹೆಚ್ಚಿಸುವ ಕ್ರಮವನ್ನು ಜಾರಿಗೊಳ್ಳಲು ಪ್ರಯತ್ನಪಟ್ಟರು. ಇದರ ಸಮಯದಲ್ಲಿ ದಿವ್ಯಾಂಗರಿಗೆ ನ್ಯಾಯವನ್ನು ದೊರಕಿಸಿಕೊಡುವುದರಲ್ಲಿ ಅವಿರತವಾಗಿ ಶ್ರಮಿಸಿದರು. ಸೇವೆಗೆ ಸಂದ ಗೌರವಗಳು, ತಮ್ಮ ಅಸಾಧಾರಣ ಕೊಡುಗೆ, ಅಚಲ ಬದ್ಧತೆಯ ಆದರ್ಶಪ್ರಾಯ ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ಮುಖ್ಯವಾಗಿ ಅಂಗವಿಕಲ ಕಲ್ಯಾಣ ನೀಡಿ ಕೊಡುಗೆಯನ್ನು ಗುರುತಿಸಿ 2024 ಪದ್ಮಶ್ರೀ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ರಾಷ್ಟ್ರಪತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು ಅವರು ಸ್ವೀಕರಿಸಿದ್ದರು. ಮಂಡ್ಯ ಜಿಲ್ಲೆಯ ಗೌರವವಾಗಿ ಸುಮಾರು 3.5 ಲಕ್ಷ ಪದ್ಮಶ್ರೀ ಪ್ರಶಸ್ತಿಯಲ್ಲಿ ಆಯ್ಕೆಯಾದ 132 ಜನರಲ್ಲಿ ಇವರು ಒಬ್ಬರು ಆಗಿರುವುದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹೆಮ್ಮೆಯ ವಿಷಯವಾಗಿದೆ. ಇದರಲ್ಲಿ ಅನೇಕ ಸನ್ಮಾನ ಗೌರವಗಳು ಬಂದಿವೆ. 2002ರಲ್ಲಿ ಶ್ರೀ ಎಸ್ ಎಂ ಕೃಷ್ಣ ಅವರಿಂದ ಯಶಸ್ವಿ ಉದ್ಯಮ ಪ್ರಶಸ್ತಿ, ಕೇಂದ್ರ ವಿವಿಧ ಕಲೆಗಳು, ಸೋಷಿಯಲ್ ವರ್ಕ್, ಮಲ್ಟಿಪಲ್ ಗೌರವವನ್ನು ಶ್ರೀಯುತರು ಅಬ್ದುಲ್ ಕಲಾಂ ಅವರಿಂದ ಸ್ವೀಕರಿಸಿದ್ದಾರೆ. ಸಾಹೇಲಿ ಸಂಸ್ಥೆಯಿಂದ ಕೇಂದ್ರ ಪ್ರಭಾ ಪ್ರಶಸ್ತಿ, ರಾಜ್ಯ ಮಟ್ಟದ ಜಿಲ್ಲಾ ಕಾಮಗಾರಿ ಗೌರವ, ಕೆನರಾ ಬ್ಯಾಂಕಿನವರಿಂದ ಗೌರವ, ಅಂಗವಿಕಲ ಕಲ್ಯಾಣ ಇಲಾಖೆಯಿಂದ ರಾಜ್ಯ ಪ್ರಶಸ್ತಿ, ನಾಡಗೌಡ ಕೆಂಪೇಗೌಡ ಪ್ರಶಸ್ತಿ, ಹೀಗೆ ಹಲವಾರು ಗೌರವಗಳು